అరే ఏంట్రా బాబు, ఏదో పొయ్యి మీద నుంచి ఆచి తూచి దించుతున్నారని చూస్తున్నారా? అదేదో కాదండి, తెలంగాణ దావతులలో ఫంక్షన్ హాల్లో చేసే చికెన్ కర్రీ. అది ఎలా చేస్తారో చూద్దాం రండి ఈ వీడియోలో అయితే. ముందుగా అయితే ఒక లగాన్ తీసుకోవాలి. దాని కింద మంట పెట్టేసి లగాన్ వేడెక్కినాక కొంచెం మంచి నూనె అయితే పోసుకోవాలి. గరం మసాలా అయిన లవంగాలు, యాలకులు, చెక్క, బండపువ్వు, మరాఠీ మెంతి, సాజీరా ఇవన్నీ అయితే మనం వేడి అయిన నూనెలో అయితే ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మసాలా అయితే మొత్తం మనం మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ సగం అన్ని ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి చేరుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కడుక్కున్న 40 కిలో చికెన్ అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి అయితే సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పైన అయితే ఒకటి సీక్రెట్ ఏంటంటే, మనం ఫంక్షన్లలో వేసేటప్పుడు చికెన్ ఇరిగిపోతుంది. అది ఇరిగిపోకుండా మనం లెమన్ జ్యూస్ అయితే పిండుకోవాల్సి ఉంటుంది. లెమన్ జ్యూస్ పిండుకోవడం వలన ఆ ముక్కలు అనేటివి ఇరిగిపోకుండా అలా స్ట్రాంగ్గా ఉంటాయి. 50% చికెన్ ఆయిల్లో కొంచెం ఉడికిన తర్వాత మనం అయితే పసుపు అయితే మొత్తం మంచిగా చల్లుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది వేసుకొని ఈవెన్గా మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి, లేకపోతే ముద్దలాగా ఉంటుంది. పచ్చి వాసన పోయేరాక వేయించుకున్న తర్వాత ఇందులో మనకు చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత కారపొడి వేసుకోవాలి. అయితే ఫంక్షన్ హాల్లో కర్రీ అయితే వాడతాం. మీ సైడ్ ఫంక్షన్ హాల్లో ఎలాంటి కారం అయితే వాడతారో చెప్పండి. గ్రేవీగా చిక్కగా ఉండడానికి ఫస్టే వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఇది. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే కూడా వేసుకుంటున్నాం ఇందులో మనం. తర్వాత అయితే ఈ అన్నిటిని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కర్రీని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి. ఇరిగిపోకుండా మనం లెమన్ పోషణమని ఆగమం కలిపితే ఇరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపిన తర్వాత రౌండ్ ఆఫ్ చేసి ఆ తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒక ముక్కనైతే యూజ్ చూసుకోవాలి. ఆ తర్వాత సీక్రెట్ టేస్ట్ రావడానికైతే మనం ముందుగా పట్టుకున్న కాజు పౌడర్ని కూడా మీద నుంచి కొంచెం చల్లుకోవాలి. చల్లుకున్న దాన్ని మంచిగా కలిపేసుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. కాజు పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అయితే లాస్ట్గా అయితే కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం కసూరి మెంతి వేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మా తెలంగాణలో ఫంక్షన్ హాల్లో ఇలా అయితే ఉంటుంది. మీ సైడు మీ ఫంక్షన్ హాల్లో ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కర్రీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది.